ఈ రోజు బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ గాని ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ తీన్మార్లతోటి, అంటే ఈ రకమైన పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడలా. రాజకీయాల్లో గాని జనరల్ గా గాని ఎక్కడ కూడా చూడలా. మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి వేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్స్లు, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వాయ్ లోంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ, అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ఆపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్ లో గాని లేదా అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్ లో ఉన్నటువంటి కారును సైతం ఇచ్చి హాస్పిటల్కి పంపించి ప్రాణాలు కాపాడతారు. ఏ నాయకుడు కాని అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు. ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం. కానీ ఈ రోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు గాని నీ అనుచర గణానికి గాని లేదు అని అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా? ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మధ్యాహ్నం ఒకరు చనిపోయారని అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడే అందినటువంటి వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికి ఇద్దరు చనిపోయారు, ఇంకొక ఇద్దరు ముగ్గురు చనిపోతేనే గానీ అక్కడికి పరామర్శకి వెళ్ళేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కనపడలేటువంటి పరిస్థితి. అక్కడికి పోలీసులు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయి, ఆ సన్న సన్న సందుల్లో కార్లు ఎక్కువ పట్టేటువంటి అవకాశం లేదు, ఎక్కువ మంది వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఆ పరామర్శకి లిమిటెడ్ గా మ్యాన్ పవర్ మనుషుల్ని అదే విధంగా ఆ వెహికల్స్ ని వాళ్ళు అనుమతినిచ్చారు. కానీ దానికి భిన్నంగా మరి ఈయన ఒక జాతర మాదిరిగా ఒక మరి ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడు, ఈవేళ ఒక పరామర్శకి వెళ్ళి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను బలి కొన్నటువంటి వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా గొడవలను సృష్టించడం, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర పనేటువంటి పరిస్థితి.